హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి నిన్న సాటర్డే జరగాల్సిన డిస్కషన్ ఈరోజు సండే జరుగుతుంది. అంతే నిన్న వచ్చేసి శివ రీ రిలీజ్, అలాగే అనుకోకుండా రాము ఎలిమినేట్ అవుతానడం, దానివల్ల ఈ డిస్కషన్ లేట్ అయింది. అదేంటంటే దివ్య అలాగే తనుజ ఈరోజు అయితే హైలైట్ ఉండబోతుంది. నాకు సార్ అయితే నెక్స్ట్ లెవెల్ కోటింగ్ ఇచ్చాడంట దివ్యకి. వీడియోస్ ప్లే చేస్తూ మరి తనుజకి కూడా చెప్పాడు. ఇద్దరికి వీడియోస్ ప్లే చేస్తూ ఎవరి గురించి ఎవరు ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు అన్నీ ప్లే చేస్తూ కోటింగ్ ఇచ్చారట. ఇది లైవ్లో 1 అవర్ వరకు జరిగిందంట. ఎపిసోడ్లో ఎంతవరకు వస్తుందో తెలియదు, కానీ లైవ్లో 1 అవర్ జరిగిందంట. ఇద్దరికి ఎక్కువగా దివ్యకి నెక్స్ట్ లెవెల్ కోటింగ్ పడింది వీడియోస్ ప్లే చేస్తూ. మరి ఇది మనం సండే ఎపిసోడ్లో చూస్తాం ఈరోజు. ఇంకొచ్చేసి ఆ తర్వాత సేవింగ్ ఆర్డర్లో వచ్చేసి నేను చెప్పే కదా, నిన్నే ఫస్ట్ కళ్యాణ్ సేవ్ అవుతాడని. ఈరోజు ఫస్ట్ వచ్చేసి సుమనన్న సేవ్ అవుతాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తనుజ సేవ్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి సంజన గారు సేవ్ అవుతారు. ఇంకా రాము అయితే ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి ఇంకా బర్నీ గారు అలాగే సాయి లాస్ట్లో ఉంటారు. నేను ఓటింగ్ ఆర్డర్ చెప్పా. ఫస్ట్ తనుజ ఉంది, ఆ తర్వాత దగ్గరలో కళ్యాణమే ఉన్నాడు, ఆ తర్వాత సుమన్ శెట్టన్ ఉన్నాడు, ఆ తర్వాత సంజన గారు ఉన్నారు, ఆ తర్వాత బర్నీ గారే ఉన్నారు. బర్నీ గారు 3వ ప్లేస్లో ఉన్నారు, 2వ ప్లేస్లో ఉన్నారు. లేదు, ఒకవేళ మీరు 1వ ప్లేస్లో ఉన్నారనుకున్నా నాకేం ఇబ్బంది లేదు. ఆయనకు ఓట్లు పడడం లేదు. నేను ఎప్పుడు ఓటింగ్ ఆర్డర్ చెప్పినా నాకు మ్యాక్సిమం అది కరెక్ట్గానే చెప్తా. మీరు ఒప్పుకోకపోతే నేనేం చేయలేను. కరెక్ట్గా బాటమ్ 3లోనే ఉన్నాడని చెప్పా. బాటమ్ 3లోనే ఉన్నాడు ఆయనకు. ఇంకా బర్నీని అలాగే సాయిని ఎలిమినేషన్ రౌండ్లో పెట్టారు. అప్పుడు తనుజాని ఆ బజర్ ఉందే దాని గురించి అడిగారు. ఈ 2 వారాల నుంచి ఈ బజర్ పోనే లేదు. కరెక్ట్గా ఎలిమినేషన్ అప్డేట్ చెప్దామంటే ఈ బజర్ మధ్యలో వస్తుంది. తనుజ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి సాయి ఇంతకుముందు చూపించినట్టే మాదిరి గారు ఎలిమినేట్ కదా, ఇప్పుడు సాయి ఎలిమినేట్ అవుతాడు. నువ్వు ఈ బజర్ యూజ్ చేస్తే సాయి హౌస్లో ఉంటారు, బర్నీ గారు హౌస్లోంచి వెళ్ళిపోతారు అని. అది రివర్స్లో చెప్పి ఉండాలి. ఇప్పుడు బర్నీ గారికి ఓట్స్ తక్కువ ఉన్నాయి, నువ్వు కనుక బజర్ యూజ్ చేస్తే సాయి వెళ్ళిపోతాడన్నా కూడా ఒక ఇది ఉంటుంది. బర్నీ గారు ఉండాలని కోరుకుంటుంది, కానీ తనుజ వెళ్ళిపోవాలని ఎందుకు కోరుకుంటుంది? నేను ఆడియన్స్ ఓట్స్కి రెస్పెక్ట్ ఇస్తాను సార్, అందుకే నేను యూజ్ చేయలేదు అని చెప్పింది. ఇంకా సాయి అయితే ఎలిమినేట్ అయిపోయాడు, బర్నీ గారు సేవ్ అయిపోయారు. ఇంకా తనుజ దగ్గర ఆ పవర్ ఉంది, అది ఇంకా ఉంచుతారా? ఇప్పటికే లేట్ అయింది, మళ్ళీ తీయేస్తారా చూడాలి. హౌస్మేట్స్ కొంతమందికి చెప్పారు. ఇప్పుడు దివ్య తనుజ టాపిక్ కాబట్టి వీళ్ళ గురించి ఏం చెప్పారో చెప్తా. దివ్యకు వచ్చేసి నువ్వు ఒకరి మీద కుళ్ళు జలస్ ఏదైతే ఉందో దాంతో ఆడుతున్నట్టుంది, నీ ఆట నువ్వు ఆడమ్మా అని చెప్పారు. ఇంకొచ్చేసి తనుజకి ఏదన్నా ఓడిపోతే తీసుకోవమ్మా అని చెప్పారు. మిగిలిన వాళ్ళకి ఏం చెప్తారో మీరు ఎపిసోడ్లో చూడొచ్చు.